సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఐరేని అఖిల సాయి తేజ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేనేత మగ్గంపై బట్టలు నేస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని, తనను గెలిపిస్తే 20వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. యువకులం, విద్యావంతులమైన తమకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు సహకరిస్తున్న మహిళలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పేరు సాయి తేజ. నేను 20వ వార్డ్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా నిలబడ్డాను. బ్యాలెట్లో మొదటి నెంబర్ కనసాగుగా చేకూర్చుకు ఓటు కాంగ్రెస్ పార్టీని 20వ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఐరేని అఖిల సాయి తేజకు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. వార్డులో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినని ప్రజలు గుర్తు చేస్తున్నారు. జీరో బిల్లు కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, చీరలు కానీ, రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ అందుతున్నాయని ప్రజలే గుర్తు చేస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని ప్రజలే బ్రహ్మరథం పడుతున్నారు. దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి, ప్రతి మున్సిపల్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరూ ప్రజలు సహకరించాలి. మనకు ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. ప్రజల కోసం కొట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలం అందరం ముందుండి ప్రభుత్వం తరఫున రావాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. దయచేసి అందరూ సహకరించండి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయండి. 20వ వార్డు తరఫున అఖిల సాయి తేజ మేము నిలబడ్డాం. మరొకసారి దయచేసి గుర్తు చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపేయండి. మొదటి క్రమ సంఖ్య చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయండి అఖిల సాయి తేజ.